హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద సెషన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఫ్రెండ్స్, మనకి స్పేస్ టెక్నాలజీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ విషయం అనేది ఈ క్లాస్లో మనం డిస్కస్ చేయనున్నాం. సో మనం అనుకుంటున్నాం కదా, మనం ఫండమెంటల్స్తో పాటు మనం నేర్చుకున్నటువంటి ఫండమెంటల్స్తో పాటు ఉన్న క్లాసెస్లో మెజారిటీగా ఫండమెంటల్స్ అన్నీ నేను కవర్ చేసి ఉంటాను. ఆ కింద ఫోల్డర్స్లో కానివ్వండి, పైన ఫోల్డర్స్లో కానివ్వండి. సో దాంతోపాటు అప్పుడప్పుడు మనం కొంత అబ్జర్వేషన్ అనేది చేయాలి. ఓకే, ఈ మధ్య కాలంలో మనకి ఆ ఫండమెంటల్స్ మనం ఏదైతే నేర్చుకున్నామో దాని అప్డేట్స్ అనేది మనం ఒక్కొక్కసారి చూసుకుంటూ ఉండాలి. క్లియర్గా మనం చూస్తే అందులో భాగంగానే ప్రతి ఏరియాలో కొంత నేను ఆల్రెడీ ఇంపార్టెంట్ విషయాలు అనేది మీకు అక్కడక్కడ నేను ఇంక్లూడ్ చేస్తూ ఉంటా. దాంతోపాటు ఓకే, ఆ సిలబస్ని టోటల్గా కవర్ చేయడంతో పాటు ఇంకా ఫిబ్రవరి 23వ తారీఖు ఎగ్జామ్ ఉంది కాబట్టి, బీయింగ్ మనం ఇంకా నవంబర్లో ఉన్నాం కాబట్టి ప్రజెంట్ అరౌండ్ ఒక 90 days ఉంది కాబట్టి ఇప్పటి నుంచి క్లియర్లీ మీరు ఏం చేయాలంటే, సో ప్రతిరోజు ఈ 3 నెలల పాటు, అంటే ఫిబ్రవరి 23 ఎగ్జామ్ కాబట్టి ఒక 20 రోజుల ముందు వరకన్నా కనీసం ప్రతి విషయాల్ని, ఆ సిలబస్లో ఉన్నటువంటి ప్రతి విషయాల్ని కొంత వాళ్ళు ఏదైతే ఇచ్చారో దానికి సంబంధించింది ఏదైనా న్యూస్లో వస్తానో ఇప్పటి నుంచి మీరు వెంటనే కలెక్ట్ చేసుకొని మీరు దాన్ని కొంతవరకు ఓకే ఆ డేటాని మీరు భద్రపరచుకొని దాన్ని కొంత ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎలాగో ఇక్కడ చెప్తూ ఉంటాను ఇంపార్టెంట్ విషయాలు మ్యాక్సిమం నేను కవర్ చేస్తా. సో ఇంకా మీరు కూడా ఏదన్నా మీకు ఏదన్నా కొన్ని ఇంపార్టెంట్ అనిపించినా, మీకు ఏదైనా కొత్తగా కనిపించినా కూడా సిలబస్తో రిలేటెడ్ థింగ్స్ అనేది మీరు కొంతవరకు అబ్జర్వేషన్ చేయాలి క్లియర్. ఎనీహౌ, మనం చూడండి, మనకు ప్రత్యేకంగా స్పేస్ టెక్నాలజీలో ఇండియాకి సంబంధించిన శాటిలైట్స్ అన్నాడు, ఇండియాకి సంబంధించిన లాంచ్ వెహికల్స్ అన్నాడు. సో ఈ పర్స్పెక్టివ్లో మనం థింక్ చేసాం ఆల్రెడీ. ఓకే, ఇండియాకి సంబంధించిన శాటిలైట్స్ అంటే మనం ఓకే దానికి సంబంధించిన అప్లికేషన్స్ అన్నా కూడా రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్, రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్ ఎలా పనిచేస్తాయి, కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఎలా పనిచేస్తాయి, నావిగేషన్ పర్పస్ కోసం ఓకే నావిగేషన్ శాటిలైట్స్ అనేది ఎలా వర్క్ అవుతాయి, ఈ డైమెన్షన్లో మనం ఆల్రెడీ అప్లికేషన్స్ ఆఫ్ శాటిలైట్స్ కిందకి మనం చూసింటాం క్లియర్గా మనం చూస్తే. ఓకే, సో ఈ మధ్య మనం చూడండి, సో ఎలన్ మస్క్ సంబంధించిన స్పేస్ ఎక్స్ సంస్థ సో ఫస్ట్ టైం మన ఇండియాకి సంబంధించిన ఇస్రోతో కొలాబరేట్ అయ్యి మనకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ శాటిలైట్, ఇక్కడ మనం అనుకుంటే అది క్లియర్గా జీశాట్, మన దేశానికి సంబంధించి GSAT-20 అంటున్నాం. ఇది మీరు కొంత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. GSAT-20 క్లియర్లీ. సో దీన్నే మనం ఓకే సంవాట్ మనకి ఇలా N2 అని కూడా మనం చెప్పుకోవచ్చు, దాని పేరు అలా ఉంటుంది క్లియర్ మనం ఓకే. సో GSAT-20 శాటిలైట్ ని మనం స్పేస్ ఎక్స్ సంస్థ నుంచి ప్రత్యేకంగా వాళ్ళకి సంబంధించిన ఫాల్కన్ 9 ఓకే చూడండి, ఈ ఫాల్కన్ 9 ని ఉపయోగించి ఇటీవల కాలంలో దాన్ని సక్సెస్ఫుల్ గా జియో స్టేషనరీ ఓకే మన ఇండైరెక్ట్ గా జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ కి మనం ప్లేస్ చేయడం జరిగింది క్లియర్ మనకు చూస్తే. ఇక్కడ చూడండి, సో మన దగ్గర మరి మీకు డౌట్ రావచ్చు, మన దగ్గర మరి లాంచ్ వెహికల్స్ ఉన్నాయి కదా. ఈ మధ్య కాలంలో నేను ఆల్రెడీ చెప్పింటా ఈ లాస్ట్ క్లాసెస్లోనే లాంచ్ వెహికల్స్ సంబంధించిన ఎవల్యూషన్ అనేది ఏ విధంగా జరుగుతూ వచ్చింది ఇండియాలో SLV-3 కాడ నుంచి ఇప్పుడు వరకు మనం తయారు చేసినటువంటి ఓకే SSLV అనుకోవచ్చు, ఫ్యూచర్లో జరగబోయేటువంటి ప్రయోగాలు, రియూజబుల్ లాంచ్ వెహికల్స్ సంబంధించిన ప్రయోగాల గురించి మనం చూసాం ఇండియాలో ఎలా ఉన్నాయనేది. ఇదంతా లాంచ్ వెహికల్స్ గురించి చూసాం. మరి మనం ఇలా ఈ GSAT-20 కోసం మనం ప్రత్యేకంగా ఈ ఫాల్కన్ 9 ని అప్రోచ్ అవ్వాల్సి, అంటే స్పేస్ ఎక్స్ ని అప్రోచ్ అవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది ఇక్కడ మనం చర్చించుకున్నాం. సో అఫ్ కోర్స్ ఈ GSAT-20 అనేది GSAT అనే పదంగా అనిపిస్తే మనం ఖచ్చితంగా అది కమ్యూనికేషన్ శాటిలైట్ అని మనం చెప్పవచ్చు. ఆ పక్కన పేరు ఏదున్నా కూడా, ఆ పక్కన నెంబర్ ఏదున్నా కూడా క్లియర్గా మనం చూస్తే. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ మీరు కనుక చూసింటే గతంలో ఇండియాలో GSAT-19 దానికంటే ముందు నెంబర్ GSAT-19, అది కూడా ఒక కమ్యూనికేషన్ శాటిలైట్ ఓకే, హెవీ కమ్యూనికేషన్ శాటిలైట్ అని మనం చెప్పుకోవచ్చు. ఆల్రెడీ మనం ఈ GSLV-MK3 మనం మొదలు పెట్టినప్పుడు GSLV-MK3 అనేది ఆ పేరుతో పిలిచేవాళ్ళం. ఆ MK3D1 ని బేస్ చేసుకొని GSAT-19 ని మనం ప్రయోగించాం. GSLV-MK3D1 ని ఉపయోగించి GSAT-19 ని మనం 2017 సంవత్సరంలో మనం ప్రయోగించుంటాం క్లియర్ మనం చూస్తే. సిమిలర్లీ మనం GSAT-29 ఉపగ్రహం ఓకే అదే GSLV-MK3D2 ని ఉపయోగించి మనం GSAT-29, అది కూడా ఒక కమ్యూనికేషన్ శాటిలైట్ అని మనం చెప్పుకోవచ్చు క్లియర్లీ. సో దాన్ని కూడా మనం GSLV-MK3 ని బేస్ చేసుకొని ప్రయోగించాం. సో అఫ్ కోర్స్ మనం ఈ మధ్య కాలంలో మనం అనుకున్నటువంటి ఓకే LVM-3 అంటున్నాం. సో ప్రత్యేకంగా LVM-3 ఇవి ఆల్రెడీ మనకి GSLV
MK3నే. ఓకే, మనం ఇలా LVM3 అనేటువంటి పేరుతో మనం కన్వర్ట్ చేసామని చెప్పుకున్నాం. నేను ఆల్రెడీ LVM3 గురించి కూడా మీకు చెప్పింటా. సో దానికి చూడండి, ఇలా జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి ఏదైనా ఉపగ్రహాన్ని తీసుకెళ్లాలంటే అది మాక్సిమం ఓకే ఒక 4000 kgs ని అది తీసుకెళ్ళగలుగుతుంది పేలోడ్ క్లియర్ గా. సో మనకి ఓకే జియో సింక్ లో ఎర్త్ ఆర్బిట్స్ అనుకోండి, నో ప్రాబ్లం. లో ఎర్త్ ఆర్బిట్స్ కి అది ఒక దాదాపుగా ఒక 8000 kgల వరకు అది లిఫ్ట్ చేయగలుగుతుంది. 8000 kg అప్ టు 10,000 kgs వరకు అనుకోవచ్చు క్లియర్లీ. లో ఎర్త్ ఆర్బిట్స్ అంటున్నాం క్లియర్లీ. బట్ ఇక్కడికి వచ్చే ఇక్కడికి ఇలా జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ సమాచార ఉపగ్రహాలు అనేది మనకి ఇలా భూస్థిర కక్షల్లోకి ప్రవేశపెట్టాలంటే మనం ఇటువంటి మార్గాలను ఎంచుకుంటామని నేను ఫస్ట్ లో ఓకే మీకు ప్రత్యేకంగా ఇలా ఓకే మనకి టైప్స్ ఆఫ్ ఆర్బిట్స్ గురించి నేను చెప్పినప్పుడు నేను చెప్పింటా ఫస్ట్ లో క్లియర్ గా. మన ఇదే సెషన్స్ లో ముందు సెషన్స్ లో కనుక మీరు చూసింటే టైప్స్ ఆఫ్ ఆర్బిట్స్ పైన స్పెషల్ సెషన్ ఒకటి ఉంటుంది, అందులో దీని గురించి నేను మాట్లాడింటా. సమాచార ఉపగ్రహాలని మనం సో ప్రత్యేకంగా 36,000 కిలోమీటర్లు ఎత్తుకు తీసుకెళ్లాలంటే ఈ మార్గాన్ని ఎంచుకుంటాం. ఇలాంటి మార్గాలు ఇలా దీర్ఘ వృత్తాకారంలో ఎలిప్టికల్ ఆర్బిట్స్ లో ఉంటాయని మనం చెప్పుకున్నాం. సో ఇలా జీటీఓలకి ప్రవేశించాలంటే మన దగ్గర ఉన్నటువంటి క్యాపబిలిటీ ఇలా ఒక 4000 kgs వరకు మనం లిఫ్ట్ చేయగలుగుతుందని మనం అంటున్నాం LVM3. బట్ ఇక్కడ ఇప్పుడు మనం డిజైన్ చేసినటువంటి ఈ GSAT-20 మనకి ఇండియాలో ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ సంబంధించినటువంటి కమర్షియల్ ఆర్మ్ ఒకటి ఓకే ఇది ఫామ్ అయి ఉంటుంది. ఎప్పుడంటే 2019-20 బడ్జెట్ లో దానికి ఓకే దాన్ని కొంత ఎస్టాబ్లిష్ చేసామని చెప్పుకోవచ్చు, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. సో మన ఇండియాలో ఇండైరెక్ట్ గా మన ఇండియాలో చూడండి యాంట్రిక్స్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ అంటున్నాం. అది ఎప్పటి నుంచో పనిచేస్తుంది, గత 30 సంవత్సరాల క్రితమే అది ఏర్పడింది ఇండియాలో. యాంట్రిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అది కూడా కమర్షియల్ ఆర్మ్ ఆఫ్ ఇస్రో లేదా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అని మనం చెప్పుకోవచ్చు ఇండైరెక్ట్ గా మనకు చూస్తే. అది ఎప్పటి నుంచో ఉంది. బట్ దాని వరకు కొంతవరకు ఓకే అంతర్జాతీయంగా అంతర్జాతీయ అంశాలను డీల్ చేసే విధంగా దానికి వర్క్ అనేది డెలిగేట్ చేయడం జరిగింది. బట్ ఇండియాలో డొమెస్టిక్ ఇండస్ట్రీని స్పేస్ సెక్టార్ ని కొంతవరకు ప్రైవేట్ సెక్టార్ ని ప్రమోట్ చేసే విధంగా డొమెస్టిక్ ఇండస్ట్రీని ప్రమోట్ చేసే విధంగా ఆల్రెడీ మనం 2019-20 మధ్యలో మనకు చూస్తే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనేది మనం ఇండియాలో ఎస్టాబ్లిష్ చేశాం క్లియర్లీ. 2020లో కనుక మీరు చూస్తే ఇన్స్పేస్ అనేటువంటి సంస్థ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ దానికంటూ ఒక హెడ్ క్వార్టర్స్ అహ్మదాబాద్ లో కూడా క్రియేట్ చేసి ఉంటాం గుజరాత్ లో. అదేంటంటే ఆ ఇన్స్పేస్ అనేది ప్రత్యేకంగా మీడియేటర్ మాదిరి పనిచేస్తుంది. ఓకే ప్రైవేట్ ప్లేయర్స్ కి ఇస్రోకి ఏదన్నా కొంత వాళ్ళిద్దరిని కొంత ఇంటిగ్రేట్ చేయడానికి వాళ్ళిద్దరిని కొంత కనెక్ట్ చేయడానికి ఇన్స్పేస్ అనేది కొంత మీడియేటర్ మాదిరి పనిచేస్తుంది ఇండైరెక్ట్ గా. ఓకే బట్ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఓకే వాటి రూల్ కనుక చూస్తే లాంచ్ వెహికల్స్ డిజైన్ లో శాటిలైట్స్ డిజైన్ లో సో ఇండైరెక్ట్ గా ప్రైవేట్ సెక్టార్ ని ప్రమోట్ చేయడానికి న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనేది మన ఇండియాలో పనిచేస్తుందని మనం చెప్పుకోవచ్చు. అది కూడా ఒక కమర్షియల్ ఆర్మ్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ కిందకి మనం చెప్పుకోవచ్చు ఇండైరెక్ట్ గా స్పేస్ టెక్నాలజీకి సంబంధించి. సో వాళ్ళు దీన్ని డిజైన్ చేసి ఉంటారు క్లియర్. సో ఏదేమైనా కూడా దీని యొక్క వెయిట్ కనుక మనం చూస్తే దాదాపుగా ఓకే సో ఇంత బరువు ఉంటుంది, 4700 kg. సో హెవీ శాటిలైట్ ఇండైరెక్ట్ గా ఇది మన ఇండియాకి సంబంధించి అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ శాటిలైట్ అంటున్నాం క్లియర్ గా. సో దీని ద్వారా మనకి డేటా సంబంధించినటువంటి అంశాల పైన ఇంటర్నెట్ సర్వీసెస్ పైన ఎస్పెషల్లీ రిమోట్ ఏరియాస్ కోసం ఇది కొంత మనకి హెల్ప్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. రిమోట్ ఏరియాస్ కోసం క్లియర్లీ సో డేటా సర్వీసెస్ అంటున్నాం, ఇంటర్నెట్ సర్వీసెస్ అంటున్నాం. సో ఇన్ఫ్లైట్ ఇంటర్నెట్ ఫెసిలిటీస్ అంటున్నాం. ఇన్ఫ్లైట్ ఇంటర్నెట్ ఫెసిలిటీస్ అది కూడా హై ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ వీటిని ఉపయోగించుకోగలుగుతాయి. ఓకే కా బ్యాండ్ సో మనకి రేడియో స్పెక్ట్రమ్ లో కా బ్యాండ్ అనేది చివర్లో హై ఫ్రీక్వెన్సీలో ఉంటుంది క్లియర్ గా మనం చూస్తే. ఓకే ఇటువంటి హై ఫ్రీక్వెన్సీని అది యూజ్ చేసుకోగలుగుతుంది క్లియర్ గా మనం చూస్తే. సో ఇలా కా బ్యాండ్ దాదాపుగా దీంట్లో మనకు చూస్తే సో 32 యూజర్ బీమ్స్ అనేది ఇందులో ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. ఓకే దాదాపుగా ఈ కా బ్యాండ్ ఉపయోగించి ఒక 32 యూజర్ బీమ్స్ అనేది అందులో ఆ శాటిలైట్ లో డిజైన్ చేసి ఉంటారు క్లియర్లీ. ఇలా కమ్యూనికేషన్ శాటిలైట్ మనకి మన ఇండియాకి ఖచ్చితంగా దీని ద్వారా అనేకమైనటువంటి సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతుంది క్లియర్లీ. కాకపోతే మనం ఎందుకు ఇక్కడ ఫాల్కన్ 9 పైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం వచ్చిందంటే ఫాల్కన్ 9 ఉన్నటువంటి క్యాపబిలిటీస్ ఎక్కువ. మన దగ్గర ఉన్నటువంటి LVM3 క్యాపబిలిటీస్ తో పోలిస్తే ఫాల్కన్ 9 అనేది దాదాపుగా 8000 kgల కంటే పైన బరువు ఉన్నటువంటి వస్తువుల్ని కూడా దట్ మీన్స్ పేలోడ్స్ ని కూడా ఇలా జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ ఇక్కడ మీరు గమనించాలి. ఇక్కడ ఉన్నటువంటి 8000 అంటే దీనికి ఓకే ఇది 4000 నుంచి ఒక 8000 కిలోమీటర్ల వరకు రేంజ్ ఉంది మనది. కాకపోతే ఇది మాత్రం ఓన్లీ జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ మాత్రమే.
ఇలా 8,000 కేజీల కంటే ఎక్కువ బరువు ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ పేలోడ్స్ ఇది క్లియర్ గా మనం చూస్తే లోయర్ ఆర్బిట్స్ కి మాత్రమే అది రీచ్ చేయగలుగుతుంది. ఆ క్యాపబిలిటీ ఉంది LVM-3 అనేది మనం చెప్పుకోవచ్చు. సో మనకి ఈ పర్స్పెక్టివ్ లో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. GSLV MK3 అనేది మనం ఆల్రెడీ GSLVలో అడ్వాన్స్డ్ లాంచ్ వెహికల్ క్లియర్లీ. సో దాన్నే మనం LVM-3 కిందకి పేరు మార్చాం. వీటిని బాహుబలి వెహికల్స్ అంటున్నాం క్లియర్లీ. సో వాటిపైన కాకుండా కొంత హెవీ వెయిట్ ఉంది కాబట్టి ఇది కొంత ఫస్ట్ టైం ఇండియా ఎప్పుడు ఇలా ఎలన్ మస్క్ ద్వారా మనం ఇస్రో స్పేస్ ఎక్స్ రెండు కలిపి చేయడంలో ఇదే ఫస్ట్ టైం కాబట్టి రేపు ఎగ్జామ్ లో ఇది ఓకే ఈ ఏరియా నుంచి మిమ్మల్ని ఓకే ఏదో ఒక విధంగా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ రిగార్డింగ్ GSAT-20 అని క్వశ్చన్ అడుగుతారు. GSAT-20కి సంబంధించి ఇచ్చినటువంటి వాక్యాల్లో సరైన వాక్యాలను గుర్తించండి అనేది క్వశ్చన్ కిందకి. సో మీరు ఈ అంశాలన్నీ కొంత మైండ్లోకి రీకలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే GSAT-20 అనేది మన వెహికల్ యూజ్ చేయలేదు, అది మనం యూజ్ చేసింది Falcon 9. ఎందుకంటే దాని పేలోడ్ దాని వెయిట్ అనేది మనం చూస్తే 4,700 kgs అనేది ఉందనేది మీరు గమనించాలి. సో అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ శాటిలైట్ GSAT అంటేనే కమ్యూనికేషన్ శాటిలైట్. ఆల్రెడీ మనం గతంలో GSAT-19 GSAT-29 ఇలాంటి ప్రయోగించాం క్లియర్, GSAT-31 క్లియర్ మనం చూస్తే. బట్ ఈ GSAT-19 GSAT-29 మాత్రం GSLV MK3 ద్వారా మనం విజయవంతంగా 2017-18 లో మనం ప్రయోగించాం. బట్ ఇక్కడ చూస్తే GSAT-20 అంటున్నాం క్లియర్ మనం చూస్తే. ఓకే సో దాన్ని ఇలా N2 అనే పేరుతో కూడా మనం చెప్పుకోవచ్చు క్లియర్ మనం చూస్తే. ఓకే సో ట్రై టు రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్ ఫ్రెండ్స్. ఓకే స్పేస్ సెక్టార్ సంబంధించి ఇది ఒక అప్డేట్ కాబట్టి దీని గురించి నేను ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో స్పేస్ సంబంధించి ఇంకా ఇదే సెషన్ లో మీకు కొన్ని అప్డేట్స్ చూడొచ్చు క్లియర్ మీరు చూస్తే. సో ట్రై టు రిమెంబర్ దీస్ థింగ్. కంపల్సరీగా క్వశ్చన్ కిందకి మిమ్మల్ని ఏదో ఒక విధంగా మిమ్మల్ని క్వశ్చన్ చేయొచ్చు. వితౌట్ సింపుల్ క్వశ్చన్ అంతే, అక్కడ ఏముండదు. సో ఆ సెంటెన్సెస్ ని మీరు ఐడెంటిఫై చేయగలరు. సో కరెక్ట్ గా ఇప్పుడు ఎలా ఉందంటే ప్యాటర్న్, ఆ మ్యాటర్ గురించి మనకు బాగా కొంత ఐడియా ఉందనుకోండి, అదేం బట్టి కొట్టాల్సిన అవసరం కూడా ఉండదు. దానిపైన అవగాహన ఏర్పరచుకుంటే కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్ ని ఎలిమినేషన్ చేసి కూడా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఇంతకుముందు అన్న డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటే అసలు ఒక్కొక్కసారి మనకు తెలియదు అనుకోండి ఆన్సర్, దాన్ని మనం ఆప్ చేయలేం క్లియర్లీ. ఓకే పైగా నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఇప్పుడు ఏంటంటే కొంత మనం ఎస్కేప్ అవ్వగలగాలి. ఓకే వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా మనం ఒక్కొక్కటి చదువుకుంటూ పోతూ ఆప్షన్స్ ని ఎలిమినేషన్ చేయడం గనక మీరు ఈజీగా చేయగలిగితే సో మీరు SNTలో అయినా ఎకానమీలో అయినా మంచి మార్కులు తెచ్చుకునే దానికి స్కోప్ ఉంది. దట్స్ ఆల్ ఫర్ దిస్. థ్యాంక్ యూ.